నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఓటమి తర్వాత ఎవరికైనా జ్ఞానోదయం అవుతుంది, వాస్తవాలు తెలుస్తాయి. బట్ ఓడిపోయినా వాస్తవాలను గ్రహించిన వాళ్ళని చూస్తే జాలి పడడం తప్ప ఇంకేం చేయలేం. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ని చూస్తే నాకు సేమ్ అదే అనిపిస్తోంది. ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక లేటెస్ట్గా ఓ వీడియో రిలీజ్ చేశారు కదా. ఆ వీడియో మొత్తం పరిశీలిస్తే గమనిస్తే చివరి వరకు చూస్తే నాకేమనిపించిందంటే ఆయన ఆవేదనలో కంటే అపోహల్లోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు అనే విషయం అయితే అర్థమైంది. యాంట్మ్యాన్ క్వాంటిమానియాలో చిక్కుకుని విలవెల్లాడినట్టుగా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ మేనియాలో చిక్కుకుని ఇంకా బయటకు రావడం లేదని అనిపిస్తోంది. ఆయన లేటెస్ట్గా విడుదల చేసిన ఆ వీడియోలో చెప్పిన దానిలో చాలా సరదాగా అనిపించిన ఒక 2-3 విషయాలు చెబుతా, దానిపై నా స్పందన ఏంటో కూడా చెబుతా. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఆయన ఏమన్నారంటే, పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేస్తాను, పార్టీ గొంతే మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాను. ఇది నిజం. గొంతును దువ్వాడ వాడినంత పచ్చిగా పదునుగా ఇంకెవరూ వాడలేదు. ఆయన ఎంత పచ్చిగా తన గొంతును ప్రతిపక్షాలపై వాడారో ఆ బూతులు ఎప్పటికీ యూట్యూబ్లో అలాగే ఉన్నాయి. పైగా ఇక్కడ విచిత్రం ఏంటంటే, దువ్వాడను వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి చేర్చి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే తొలి అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా? చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీలోనే తొలిసారి ఆయనకు టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ కనీసం ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్యాకేజీ నా కొడుకు అంటున్నా, ఉత్తరాంధ్ర వస్తే కొడతామంటున్నా. ఆ వీడియోలో మాట్లాడింది ఇంకేంటి, వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అకారణంగా నా వ్యక్తిగత కారణాలను సాకుగా చూపించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చాడు ఆయన. పైగా మరొక స్టేట్మెంట్ ఏమంటే, రాజకీయ క్రేనేడలో నేను బలయ్యానేమో అని అనిపిస్తుందంట ఆయనకి. ఇలా అనడం చూస్తే ఇప్పటికీ దువ్వాడ వాస్తవాన్ని, నిజాలని అంగీకరించలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు అని నేను ఆరంభంలో ఎందుకన్నానో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. అకారణంగా వ్యక్తిగత కారణాలను సాకుగా పార్టీ చూపించిందంట. పార్టీ ఒక సాకు వెతుక్కుందంట ఇతను పంపడానికి ఆ వ్యక్తిగత కారణాలు. అలా ఇంకా అమాయకంగా చెబుతున్నాడు, ఏమో అర్థం కావట్లా. అందుకోసం ఆ వ్యక్తిగత కారణాలను సాగుగా చూపించి పార్టీలోంచి పంపించారంట. ఇలా ఆయన చెప్పడం చూస్తే ఇంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదేమో. దువ్వాడంటే నాకు తెలిసి 2024 వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఈ మాధురితో జత కలిశాక మరో లెక్క అయిపోయింది. సీరియస్ దువ్వాడ కాస్త కామెడీ పీస్ అయిపోయాడు. ఆయనకు ఆయనే చేసుకున్నాడు. అట్లా రాజకీయ నాయకుడి స్థాయి నుంచి సెల్ఫీ రాజా అనే ట్యాగ్ వరకు దిగజారిపోయాడు. నకిలీ డాక్టరేట్లు, దుకాణాల రిబ్బన్ కటింగ్లు, తిరుమల ఘాట్ రోడ్లు రీల్స్ వరకు సోషల్ మీడియాలో జనానికి మంచి టైంపాస్ రీల్ స్టార్గా కంటెంట్ కట్అవుట్ అయిపోయాడు ఈయన. ఇది నేను సరదాగా చెప్పడం లేదు, చాలా సీరియస్ నోట్లోనే చెబుతున్నా. ఇది వాస్తవం. ఈ చేష్టలన్నీ కేవలం దువ్వాడ, దివ్యుల మాధురికి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. ఏకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీ ట్రోలింగ్ గురయ్యే పరిస్థితిలోకి వచ్చేసింది. అందుకే పార్టీకి డామేజ్ని తగ్గించుకునేందుకే దువ్వాడపై వేటు వేశారు తప్ప అకారణంగా ఏదో సాకు చెప్పాలని చెప్పేసి వేసేసేది ఏముంది? అక్కడ కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలను చూస్తే వాళ్ళు వేటు వేశారు. కాకపోతే అది డామేజ్ అనే విషయం ఈయనకు అర్థం కావడం లేదు అనేది అసలు సమస్య. ఈ డామేజ్ గురించి, ఇతడి జర్నీ గురించి, ఎంత డామేజ్ ఇతడితో పాటు పొలిటికల్ కెరీర్తో పాటు పార్టీకి జరిగింది అనేది ఇప్పటికీ నేను వీడియో వేశా. వైసీపీకి చేసిన ద్రోహం, ఈ పార్టీకి జరిగిన డామేజ్ గురించి, అలాగే దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగతంగా కావచ్చు, పొలిటికల్ కెరీర్కి సంబంధించి ఎలా నష్టపోతున్నాడు అనే దానికి సంబంధించి ఇప్పటికే మన ఛానల్లో నాకు వీడియో పబ్లిష్ చేశారు. వైసీపీకి దువ్వాడ ద్రోహం, రాజకీయంగా మరణ శాసనానికి తంబనేల్తో పెట్టి ఇప్పటికే ఒక వీడియో చూసారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది చూడడం వల్ల చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఫ్యాక్ట్స్ మొత్తం చెప్పా. ఆ వీడియో అతనికి రీచ్ అయితే అతను చేసిన పొరపాట్లు ఏంటి ఖచ్చితంగా అతను తెలుసుకుంటాడు. ఇంకా ఇప్పటికే చూసిన వాళ్ళు మెసేజ్ పెట్టండి, చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్యాక్ట్స్ మొత్తం ఎందుకు అనేది, నిజంగా అకారణంగా వేసేస్తారా, వ్యక్తిగత కారణాలు సాగ్గా చూపించారా, లేకపోతే ఇతను చేసిన బ్లండర్స్ ఏంటనేది పచ్చిగా ఉన్నట్టు చెప్పి ఆ వీడియోలో అది ఖచ్చితంగా చూడండి. ఈయన ఇప్పుడు లేటెస్ట్ వీడియోలో ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమంటే, వైసీపీ నుంచి సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం ప్రకటించడం లాంటిదేనండి. గురజాడ చెప్పినట్టు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగుకు పనిచేయండోయ్ అనే నినాదంతో ముందుకెళ్తా, స్వతంత్రుడిగా, తటస్థుడిగా నా ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న గ్రామాల కోసం, అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా అని ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ నేను బ్యాక్ బౌన్స్ అవుతానని చెప్పి కూడా ఒక కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు ఆయన. అని ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకున్నాడు. అన్నింటికి కాలమే తీర్పు చెబుతుందని నమ్ముతున్నాను అని కూడా ఆయన చెప్పాడు. ఓకే, బాగానే చెప్పారు. కాకపోతే ఇక్కడ దువ్వాడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నా ఈయన మరో మాట కూడా అన్నారు. వైసీపీ నుంచి సస్పెన్షన్ అంటే జస్ట్ తాత్కాలిక విరామం ప్రకటించడమే, అలాంటిదే అని చెప్పేశారు. ఓకే, అలాగే ఇంకో మాట ఏమన్నారంటే, గురజాడ చెప్పినట్టు విజయం కోసం విసుగును వీడి విరామ మెరుగుకు పనిచేయండోయ్ అనే నినాదంతో ముందుకెళ్తా, స్వతంత్రుడిగా, తటస్థుడిగా నా ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న గ్రామాల కోసం, అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా అని ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకున్నారు. అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుంది, కాలమే పరిష్కారం చూపుతుందని నమ్ముతున్నానని కూడా ఆయన చెప్పారు. ఓకే, బాగానే చెప్పారు.
కాకపోతే ఇక్కడ దువ్వాడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నా, అతనిని ఓ సీరియస్ పొలిటీషియన్ అని జనం అనుకోవాలన్నా, ఏ పార్టీ అయితే సస్పెండ్ చేసిందో ఆ పార్టీ మళ్ళీ ఓకే ఇతడు మారాడు, సీరియస్ పొలిటీషియన్ అయ్యాడు, ఇతని వల్ల పార్టీకి డ్యామేజ్ జరగదు అని ఆ పార్టీ భావించాలన్నా రాజకీయ నాయకుడిగా ఆయన కొన్ని హద్దులను తనకు తానే గీసుకోవాలి. అప్పుడే కాలం తీర్పు చెబుతుందన్న దువ్వాడ నమ్మకం నిజమవుతుంది. అంతే తప్ప మాధురితో రీల్స్, లోక సంచారాలు, రిబ్బన్ కటింగ్లు, చీరలు అమ్ముకుంటూ ఎంత కష్టపడి పని చేస్తే మాత్రం కాలమే కాదు కదా, దేవుడే దిగొచ్చినా సరే దువ్వాడ మళ్ళీ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనుకున్నట్టు ఇది వైసీపీ నుంచి తనకు తాత్కాలిక విరామమే అయ్యి వాళ్ళ తిరిగి పార్టీలోనికి ప్రవేశించాలంటే అర్జెంటుగా ఆయన చేయాల్సిందేంటో తెలుసా? ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి ఆయనకు. అవేంటో చెబుతా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అర్జెంటుగా ఏం చేయాల్సిందేంటి, దివ్యల మాధురిని దూరం పెట్టి ఆయన నోటితోనే స్వయంగా చెప్పినట్టు స్వతంత్రుడిగా, తటస్థుడిగా పర్సనల్ లైఫ్లోకి మారిపోవాలి. వీలైనా అవ్వకపోయినా, కుదిరినా కుదరకపోయినా ఇగోలన్నీ పక్కన పెట్టి ఆయన చేతుల మీదుగా పెంచి పెద్ద చేసిన 2 కుమార్తెలను కలిసి వాళ్ళతో ఇష్యూస్ని క్లియర్ చేసుకుని ఓ మంచి తండ్రిగా మారిపోవడం తప్పే లేదు. ఇప్పుడు భర్తకు భార్యతో గొడవలు ఉంటాయే తప్ప బిడ్డలతో తండ్రికి ఎప్పుడు ఉండకూడదు కూడా. ఎందుకంటే ప్రతి ఇంటిలో, అందులోకి దువ్వాడ శ్రీనివాస్ పురాణ ఇతిహాసాలు బాగా ఔపోసన బట్టి చిన్నప్పటి నుంచి తన పిల్లలకి చెప్పేవాడనంటూ ఆ మధ్య ఓ సందర్భంలో చెప్పారు కదా. ఇప్పుడు గుళ్ళు, గోపురాలు, షాపింగ్ మాల్స్, ఓపెనింగ్లు, పెళ్లిళ్ళు, పేరంటాలు, చివరికి డాక్టరేట్లు తీసుకోవడానికి కూడా ఈయన సింగిల్గా వెళితేనే ఆయన రాజకీయ అలాగే పర్సనల్ జీవితానికి విలువ పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు. దానివల్ల నెగిటివిటీ తప్ప పాజిటివిటీ రాదు. తిరిగి వైసీపీలోనికి ప్రవేశించే మార్గం దొరకదు. రీఎంట్రీ ఇద్దాం, ఇది తాత్కాలిక విరామమే అని ఆశపడతాడు. కానీ అది జరగాలంటే ఇతను కొన్ని చేయాలి కదా, ఆ జంజాటాన్ని దూరం పెట్టాలి కదా. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జోడీని చూస్తే కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయే తప్ప ట్రోలర్స్కు, మేమర్స్కి బీభత్స భయానకమైన కంటెంటే తప్ప జనంలో సానుభూతి, సదాభిప్రాయం అనేవి రానే రావు. ఇది వాస్తవం. కావలిస్తే పబ్లిక్ టాక్ ఒకసారి గమనించండి. ఇతడు సస్పెండ్ అయిపోయిన తర్వాత వస్తున్న బైట్స్ కానీ, పబ్లిక్ మాట్లాడే మాటలు కానీ, కోతి కొబ్బరికాయ దొరికినట్టు దొరికింది, ఇంకా ఆమెను పట్టుకునే ఊరేగుతా ఉన్నాడు. ఇలాంటి ఆయన ఏం పొలిటీషియన్ అయ్యా, ఇంతకు మించి నేను చెప్పాలని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సో అదన్నమాట అసలు విషయం. మళ్ళీ దువ్వాడ సీరియస్ పొలిటీషియన్ కావాలంటే అతను ఆ జంజాటం వదిలించుకోవాలి అనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. అలాగే మన ఛానల్లో పాకిస్తాన్కి సరైన మొగుడు ఉద్దమ్ సింగ్ అనే వీడియో అప్లోడ్ చేస్తా. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పాకిస్తాన్కి సరైన మొగుడిని ఎందుకు అన్నాను, అతడు గొప్పతనం ఏంటి అదని చూస్తే గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఇప్పటికే చూసిన వాళ్ళైతే మెసేజ్ పెట్టండి, చూడని వాళ్ళైతే ఆ వీడియో మాత్రం మిస్ కావద్దు. న్యూస్ బౌల్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్లో వేసే ప్రతి వీడియో మీకు కనిపించాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఓ గంట గుర్తు వస్తుంది, దానిని టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో వేసినా వెంటనే మీకు కనిపిస్తుంది.